టార్చ్ పెట్టి లిప్పుల్లో ఉన్న స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసులు 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 ఆడి వెల్కమ్ టు ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు మీకు క్రేజీ ఒక క్వశ్చన్ అడుగుతా ఎంత క్రేజీగా మీ మైండ్ ఎంత క్రేజీగా పనిచేస్తో చూద్దాం ఓకేనా నా వల్లనే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను రా అని ఎలాంటి సందర్భాల్లో మీరు అంటారు ఇంట్లో ఒకవేళ మా మమ్మీ డాడీ నా వల్ల గొడవ పడుతున్నప్పుడు ఎందుకంటే గొడవ నా పెళ్లి చేసుకోమని మా డాడీ ఏమో వద్దు చదివిపిస్తా అని అన్నప్పుడు అప్పుడు నేనంటే నా వల్లే ప్రాబ్లం అయితే నేను ఇంట్లో నుంచే వెళ్ళిపోతా అని అది వాళ్ళకి అర్థమైతలేదా వాళ్ళు పెళ్లి చేసుకున్నందుకు గొడవ పడుతురని అంటే మళ్ళీ నన్ను చేసి కూడా నన్ను వాళ్ళు పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళు గొడవ పడుతున్నారు మళ్ళీ నీకెందుకు నా వల్లనే కదా గొడవ నాకు నీ పెళ్లి గురించే కదా ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటారనే గొడవ పడుతున్నారు నీకెందుకు పెళ్లి చేయాలనుకుంటారు అర్థమైందా నీకు పాయింట్ ఇట్లా అంటే పెళ్లి చేసుకున్నాక ఎట్లా గొడవ పడతారు కాబట్టి వాళ్ళు గొడవ పడుతారు నీకెందుకు పెళ్లి చేయాలనుకుంటారు నాకు ఏమైనా ఫ్యూచర్ లో ఒక పర్సన్ ఉండాలి కదా నన్ను చూసుకోవడానికి దేవుడు ఉన్నాడుగా మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభం ఇప్పుడు ఆకులు పట్టుకుంటున్నా అందుకే వద్దు వద్దు అని చెప్తున్నా ఇప్పుడు వదిన టీవీ చూస్తుంది పెళ్ళి అంటే నేనా నూరెళ్ళ పంట అయితే నేను వదినకు ఫోన్ చేసి చెప్తా ఇప్పుడు మా ఫ్రెండ్ లవర్తో ఫోన్ మాట్లాడుతుంటే వెళ్ళు అన్నప్పుడు నేను నాతోనే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని నువ్వెందుకు ఆమె షోలో దూరి వింటున్నావు అన్ని నువ్వు అన్ని వింటావు కదా ఏమేమి మాట్లాడదు ఏం కూర పాలకూర ఇవే మాట్లాడతారు కదా అవును నువ్వెందుకు వింటున్నావు అట్లాంటివన్నీ నేను వినలేదు నేను మాట్లాడదామని వెళ్తే తను నువ్వు మీ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడి మా ఫ్రెండ్ తో నీ ఫ్రెండ్ అది ఫోన్ లో మాట్లాడినప్పుడే నీకెందుకు అనిపిస్తుంది నాకు తెలియదు కదా తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడు తెలిసిన తర్వాత బయటకు వచ్చాలా నాకు తెలియదు తను చెప్తే తెలుస్తుంది నీ బాయ్ ఫ్రెండ్ తో నువ్వు ఎట్లా మాట్లాడతావు నాకు లేరు అని ఎంత ఆనందంగా చెప్తున్నావు ఇలానే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా ఫోటోస్ దిగినప్పుడు తోసేసి నెట్టేస్తే నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి అనిపిస్తుంది నీకు ఆ పాట తెలుసా సౌందర్య గారు అండ్ సాయి కుమార్ గారు ఉంటారు ఒక షిప్ లో పాట ఉంటది తెలీదు అసలు ఏం గుర్తు తెలుసా నీకు తెలుసు అంత సౌందర్య ఇలాంటి చీరనే కడుతుంది ఒకటి ఒకసారి ఇట్లా ఆ చీర ఇట్లా ఇట్లా అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా రానా మీ మమ్మీ డాడీ గొడవ పడుతుంది వీళ్ళేలో ఉన్నారంటే ఫస్ట్ రౌండ్ కి సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎట్లుండాలి దేవుడా నన్ను కాపాడాలి గట్టిగా చెప్పలు దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో నువ్వు కళ్ళతోటి విసురుతుంట లవ్ సిగ్నల్స్ నా గీడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్ ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో హలో వాట్స్ యువర్ నేమ్ రవి పెట్టాడు నస నా పేరు శిరీష నీ పేరు చెప్పడానికి నేను నస పెడుతున్నావు లేదు ఎందుకు మీరు నస పెట్టారని నేను చెప్తున్నా నా యాంకరింగ్ మా అయ్య నస అంటాడు వాట్స్ యువర్ నేమ్ నాని సినిమా పేరు జెర్సీ నా పేరు మెర్సీ జెర్సీ వాట్ యు డు మర్సీ నేను బిఎస్సి స్టార్ట్ సబ్జెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఏం చేద్దామని ఒక మంచి స్టార్ మీలాగా స్టార్ అవ్వాలనేది నా డ్రీమ్ ఆడపిల్లలాగా పుట్టడమే యూర్ ఆల్మోస్ట్ స్టార్ యూర్ స్టార్ హీరోయిన్ అవ్వాలన్నది నా ఆశ నా పేరు త్రిష ఎవరు ఇన్స్పిరేషన్ ఎవరు నా ఇన్స్పిరేషన్ ఎవరు హీరోయిన్ అవుతా అన్నావు ఎవరిని చూసి అరే నేను హీరోయిన్ అవ్వాలి అనుకుంటావు నన్ను చూసి నేనే అనుకున్నా రవాణా నీ పిండం బెట్ట
రవి నీకోసం గుడి కట్టడానికి దాస్తున్నామని. నా పేరు హాసిని. నా గుడి కడతావు? గుడి ఎవరికి కడతారో తెలుసా? నీలాంటి సైడ్ స్టార్స్ కి. ఆహా, నేను స్టార్ అవ్వలేదు ఇంకా. తీయగా ఉంటది హనీ. నా పేరు శ్రావణి. రవి బాగుంటుంది నీ చెవి. నా పేరు రూపాదేవి. నీ పేరు చెప్పడానికి నా చెవు బాగుంటుంది. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే టీమ్ లో ముగ్గురు ఉన్నారు. ఇద్దరిద్దరుగా బయలుదేరాలి. ఇక్కడ నుంచి ఫోరెడ్తో బ్యాలెన్స్ చేయాలి. బుడుగని చేతులు వెనకాల పెట్టుకోవాలా. అన్ని అయిన తర్వాత ఇటు నుంచి బయలుదేరాలి. మీరు క్రాస్ గా అటు ఆరెంజ్, మీరు క్రాస్ గా అటు గ్రీన్. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత అది బెలూన్ తీసి వీపుకు పెట్టుకొని చేతులు మెలేసి ఆ బెలూన్ పగలగొట్టాలి. గాట్? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బెలూన్ పగలగొట్టి నాకు వచ్చి హైఫై కొట్టాలి. ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళకి ట్యూన్ వినిపిస్తా. ఆ ట్యూన్ విని ఏ పాటనో గెస్ చేయాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సో ఫస్ట్ మీరు వచ్చారు కాబట్టి ఒక ట్యూన్ వినండి. ఆ ట్యూన్ విన్న తర్వాత ఏ పాటనో చెప్పాలి. ఈ ట్యూన్ జస్ట్ 3 to 5 seconds వరకే వస్తుంది. మ్యూజిక్. స్టాప్. 5, 4, 3, 2, 1. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. అదేనా రైట్ సాంగ్? ప్లే చేయండి. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. ఆల్రైట్, సెకండ్ పాయింట్ కోసం మిగతా ఇద్దరు 3, 2, 1 గో. అవుతుంది అమ్మాయి వాళ్ళ. బెలూన్ వగల ఒంటికి రాలేదా? అది రావట్లేదా? ఒకసారి పెట్టుకో. మీ ఇద్దరు చేతులు వేరాయి ఉండండి. సరే, వీళ్ళు వచ్చారు కాబట్టి ఈసారి చాలా ఈజీ పాట. మ్యూజిక్. కళావతి 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 కమాన్ కమాన్ కళావతి కలలమైంది నా. నువ్వు ముందుకు రా. మైక్ పట్టుకున్నావు కదా, నువ్వు ముందుకు రా. వందో వెయ్యో కాదు, కమ్మాన్ కమాన్ కమాన్ కళావతి కలలమైంది నా. అదే రైట్ సాంగ్. పాయింట్ వచ్చింది. ఇటు 1 point, ఇటు 1 point. ఇది డిసైడింగ్ పాయింట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల కన్నా అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. మరి మూడోసారి కూడా మీరే ఫస్ట్ వచ్చారు. మ్యూజిక్. రెడీ. మళ్ళీ మ్యూజిక్ పాడమలే. కన్నులతో చూసేటి గురువా, కనులకు సొంతము. ఓకే, మీ ఇద్దరు ఆగండి. నన్ను మైక్ పట్టుకుని ముందుకు రా. కన్నులతో చూసేటి గురు, కన్నులతో చూసేది, కన్నులతో చూసేది, కన్నులతో. అమ్మా, ఒక్కసారి సరిగ్గా వాడితే బాగుంటదేమో అని. లాస్ట్ టైం. కన్నులతో చూసేది గురువా, కన్నులకు సొంతమునా.
రైట్ ఆన్సర్. రౌండ్ విన్నర్. నీకు సిగం పుట్టింది ఏంది అనుకున్నా సడన్ గా. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు ఇక. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సెకండ్ రౌండ్ అదృష్టం ప్లస్ కొంచెం నాలెడ్జ్ మీకుంటే ఈ గేమ్ చాలా ఈజీగా ఆడేయచ్చు. అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్తే మీకు ఈ డైస్ ఇస్తా, డైస్ వేస్తారు, డైస్ లో ఎంత వస్తే అంత మీది. అక్కడ నా బొమ్మ కూడా ఉంది, ఆ బొమ్మ వచ్చిందంటే ఏమి రాదు, ఉన్నది మొత్తం పీకుతుంది. ఓకేనా? లాస్ట్ ఛాన్స్ అని ఉన్నది, అలా వస్తే ఇంకో ఛాన్స్ వస్తుంది. ఫస్ట్ అయితే ది మోస్ట్ బ్యూటిఫుల్ శ్రీదేవి గారు ఆఫ్ రిషి కాలేజ్. ఎస్ మ్యామ్. ఇక్కడ వచ్చిన తర్వాత అంటే తెలుసుకుంది ఏంటంటే మీకంటే నాలెడ్జబుల్ చాలా తక్కువ ఉన్నారంటే, ఇక్కడ మీకంటే తోపు తురుము లేరు. అలా ఏం లేదండి, బట్ బయట టాక్ అయితే అదే ఉందండి. బాలేదో మార్కుల కోసం చెప్తున్నట్టు. మార్కుల కోసం. మీ పేరు మేడం? నా పేరు శివాలక్ష్మి అండి. శివాలక్ష్మి గారు. ఓకే. పొడుపు కథ అడుగుతాం మిమ్మల్ని. నీళ్ళల్లోనే పుడతాను కానీ నీటిలో వేస్తే చచ్చిపోతాను, నేను ఎవరిని? ఎవరైనా చెప్పండి. అట్లుంటది మేడం. నీటిలో పుట్టింది. మనం ఇప్పుడు గ్లాస్ లో వాటర్ తీసుకుందాం, నీటిలో వేద్దాం, చచ్చిపోయింది. సాల్ట్. అమ్మ ఏంది మేడం ఇంత తెలివి మీకు? అస్సలు లేదు సార్. అది తెలిసిపోయింది కానీ అట్లా చెప్పలేక ఇట్లా అన్నా. నేను సార్ తో ఫస్ట్ టైం మీరు నాతో డైస్ వేయించినప్పుడు జోకర్ వస్తుంది సార్ అన్నాను. ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి డబ్బులు వస్తాయి. వేసేయండి, లాస్ట్ ఛాన్స్. ఏంది మేడం దురదృష్టాన్ని జోబులో పెట్టుకొని తిరుగుతున్నారు? ఎందుకు మేడం 2 సార్లు ఇలానే వచ్చింది? అది అలాగే వస్తూ ఉంటుంది. సరే మేడం, ఇంకోసారి కూడా జోకర్ వచ్చింది అనుకో, మీకు 500 నేను ఇస్తా గెలిచినట్టు. వద్దు సార్. ఇంకోసారి కూడా జోకర్ వస్తే నేను మీకు డబ్బులు ఇస్తా. లేదు వేరే వచ్చిందంటే నిజంగానే ఓడిపోయినట్టు మీరు. ఓకే? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి హూ ఇస్ ది మోస్ట్ టాలెస్ట్ హియర్ ఈ బ్యాచ్ లో? నాకు తెలిసి ఈవిడే. దాని తెలుసు కదా, మనం అంతా ఉల్టా. ఓకే, యూ థింక్ యూర్ టాల్? నో. యూ షుడ్. మనకంటే తోపులు ఎవరు లేరు ఇక్కడ. నేను క్వశ్చన్ అడుగుతున్నా. నేను గోడ మీదనే ఉండే 5 ఏళ్ల పిల్లగాడిని, నేనెవరిని? నేను ఎప్పుడు గోడ మీదనే ఉండే 5 ఏళ్ల పిల్లగాడిని. 5 ఏళ్ల పిల్లగాడిని. 5 ఏళ్ల పిల్లగా. షోరా? లిజర్డా? గోడ మీద ఉన్నాయని చెప్తున్నావా నువ్వు? గోడ మీద 5 ఏళ్ల పిల్లోడు. స్టాంప్. ఈ డ్రామా మీకు తెలుసు కదా ఆన్సర్. చేతి గుర్తు. గోడ మీద ఉంటే 5 ఏళ్ల పిల్లగాడిని. పిడక. రాంగ్ ఆన్సర్. ఇట్స్ రైట్ ఆన్సర్. ఇట్స్ పిడక. You know that hot వేడి that you pick up and then throw up down and one తెల్ల కూడా one moment black పచ్చక్. మా అమ్మమ్మ చేస్తుండే, చూసాను అంతే, చేయలేదు. ఇప్పుడు అన్ని పాత అన్ని తిరిగి వస్తున్నాయంట, నువ్వు కూడా ట్రై చేయాలి. I think you should try doing pidakas. Do you know pidaka step? No. MS Narayana gari pidaka step. From there you come, I'll give cash, okay? Put the pidaka steps, musics. ఇక్కడ ది మోస్ట్ షార్టెస్ట్ గర్ల్. హైట్ లో పొట్టి గానీ యాటిట్యూడ్ లో మాత్రం ఐ థింక్ మీరే అనుకుంటా, అందరికంటే పొట్టి ఇక్కడ. రండి. వాట్స్ యువర్ నేమ్ నాన్న? నిత్య. వాట్స్ యువర్ నేమ్? నిత్య.
పేరు పెట్టుకున్న వాళ్ళు ఎందుకు నన్ను ఇంత బ్యూటిఫుల్ గా ఉంటారు? అసలు ఏందన్న వితౌట్ మేకప్ ఇంత న్యాచురల్ గా ఇంత బ్యూటిఫుల్ గా ఉండడం? ఆ పేర్లో ఒక వైబ్రేషన్, అసలు ఫోన్ రింగింగ్, ఆ చార్మ్, ఆ ఆరా, అంటే మీరు వస్తుంటే నిజంగా అమ్మవారి దిగి నడుచుకుంటూ వస్తున్నట్టు ఆ ఫీలింగ్. ఆ పేర్లోనే మ్యాజిక్. నేను ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగింది అనుకో, వేస్ట్. నీ పేరు నిత్య ఉంది కాబట్టి నువ్వు వేసేయి, అంతేనా? నా అదృష్టం అలా వస్తుంది అంతే. కానీ ఇప్పుడు నేను నిత్య అంటే ఫ్రీగా ఇచ్చేసింది అనుకో, నా ఇంటి బయట నిత్య అని అమ్మాయిలు చాలా మంది వస్తారు, మరి నాకు కూడా కావాలి. అందుకే రిస్క్ కాబట్టి ఒక చిన్న ఇంగ్లీష్ లో లెటర్స్ తెలుసు కదా, ఆల్ఫాబెట్స్. ఒక లెటర్ ని కాదు అనంటే అది డాన్స్ అవుతుంది. అది ఏ లెటర్? అది చెప్పడం చాలా కష్టం. నేను హెల్ప్ చేస్తాను నీకు. మైండ్ లో ఫాస్ట్ గా కాదు అంటే ఇంగ్లీష్ ఏమంటారు? నాట్. నాట్. కాదు అంటే నాట్. ఆల్ఫాబెట్స్ అన్నిటికీ ముందు నాట్ పెట్టు, నీకు ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ ఈ నాట్ కలిపితే డాన్స్ అవుతుంది. నాటెం. నాట్యం 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 అను. నాటెం. నాట్యం ఏమన్నా? నిత్య నిత్య నిత్య. ఇది నాకు తెలిసి నీ పేరులోనే పవర్ నాన్న. ఇది ఆన్సర్ చెప్పింది. చెప్పు నాన్న, ఎందుకు వచ్చింది వెయ్యి? నిత్య అని పేరు పెట్టుకున్నాను. ఎగ్జాక్ట్లీ. ఆ కుర్చీని మార్చబెట్టి అదేంటో పేరు పెట్టుకున్నాక నువ్వు ఏం చేయకపోయినా డాన్స్ లాగా అనిపిస్తుంది మాకు. సో నైస్ చేయాలా కొంతరా. గేమ్ ఏంటంటే ఇప్పుడు టీమ్ లో 4 ఉన్నారు. 1 by 1 ఈ బ్యాట్ మీద ఈ గ్లాస్ ని బ్యాలెన్స్ చేసుకొని ఆ కింద పెట్టిన రింగ్స్ లో నడుచుకుంటూ ముందుకెళ్ళి ఆ లైన్ దాటిన తర్వాత ఆ గ్లాస్ ని అక్కడ పేర్చాలి. ఒక పిరమిడ్ లాగా పేర్చాలి మీరు 4 కలిసి. బ్యాచ్ ఆఫ్ 3 కింద 2 పైన 1, ఇది 1, ఇంకో బ్యాచ్ చేయండి. అలా ఎన్ని పిరమిడ్స్ కడతారో కట్టండి, కౌంట్ చేస్తా. ఎవరైతే ఎక్కువ పిరమిడ్స్ కడతారో వాళ్ళే విన్నర్. కానీ ఇక్కడ నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆపోజిట్ టీం నుంచి ఒకరు వచ్చి ఈ బాల్ ని కంటికి గంతలు కట్టుకొని ఇట్లా తిప్పుతా ఉంటారు. అది మీ దౌడవలగచ్చు, మీ నడుములు ఇరగచ్చు. మీరు తప్పించుకుంటూ నడిచి అడిగిపోవాలి. గో. లాలు పూల చెట్టు కింద లబ్బరు గజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లి. లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లి. టిప్పరు లారీ బొళ్ళు టప్పరు పెట్టే తిల్లు, టిప్పరు లైట్లే కళ్ళు, లిప్పరు కంటే త్రిల్లు. గజ్జలు గడితే ఎక్కువ బార్, గజ్జుల మొగలు తిన్ను మారు ఇది క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా, లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా. లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా, క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా. బ్యాచ్ ఆఫ్ 3 is 1 స్కోర్ అని చెప్పిన. కింద 2 పైన పిరమిడ్. మీరు 3 కిందనే పెట్టారు. అట్టున్నది వ్యవహారం. కింద 2 పెట్టి పైన 1 పెట్టమంటే పక్కన ఎందుకు పెట్టారు? అది కూడా ఒకటి ఉన్నది కదా మరిచితిరి. ఈమె దౌడల మీద వేస్తుంటే మీరు అంతా మర్చిపోతా ఉన్నారు. 3 అని అన్నా 1 మీద పెడితే అయిపోయేది. మీ స్కోర్ 3 అని లెక్క పెడతా. నేను మంచోడిని కాబట్టి మీ స్కోర్ 3 అని లెక్క పెడుతున్నా. మీరు మాత్రం పిరమిడ్ పెట్టండి మర్చిపోకుండా. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇగో ప్యారలల్ గా స్ట్రైట్ గా తిప్పాలి. కింద కొడుతున్నావు. 3, 2, 1 గో. నాయమ్మ నా తల్లి నా చిరా
పాట పడితే నిన్న వచ్చి నాట్యమాడితే నారాయణరావు స్టెప్లేస్తే నాయుడన్ వచ్చి మొగలేస్తే పాట మొత్తం ఊపే అరవై కూర్చుని వంకాయ వద్దా మూడు పెట్టారు, మీరు మూడు పెట్టారు, కానీ పిరమిడ్ పెట్టింది ఎవరు? మీరు ఐడియా ఇచ్చారు కాబట్టి పెట్టిరా, లేకపోతే వాళ్ళకి కూడా అంత బ్రెయిన్ లేదు. మేము గేమ్స్ రూల్ కరెక్ట్ గా విన్నాం. ఇప్పుడు పక్కన మైకి నాన్న పిరమిడ్ పెట్టాలని ఎప్పుడు చెప్పింది? గేమ్ స్టార్టింగ్. ఈమెకి చెప్పు, బుద్ధి లేదు మీకు. చెప్పు చెప్పు, ఎవరికి బుద్ధి లేదా చెప్పు. ఇప్పుడు స్టార్టింగ్ క్లియర్ గా పిరమిడ్ అని చెప్పా, కింద 2 పైన 1 పెట్టండి, అప్పుడు మీ స్కోర్ 1 అని చెప్పా. అండ్ బ్యాచ్ ఆఫ్ 3 అని చెప్పా. 3 అంటే కింద 2 పైన 1, అప్పుడు పిరమిడ్ అవుతుంది. కాబట్టి రౌండ్ విన్నర్. మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది? Congratulations, 4,000 rupees. Alright, so మా ఐశ్వర్య బిఎం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ టు ఆ పార్టిసిపెంట్స్. దిగ్గు దిగ్గు నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా. Alright, the superb episode comes to an end. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. Until then, keep watching and keep seeing. ఆడవాళ్ళు మీకు